నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉద్యోగుల పీఎఫ్ ఈఎస్ఐ సకాలంలో చెల్లించాలి. కరీంనగర్ వారధి సొసైటీ 10వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి. మానవత్వాన్ని చాటుకున్న నిత్యసాయి డాక్టర్ హేమా రఘు 14 సంవత్సరాల చిన్నారికి అవ్ని ఆసుపత్రిలో ఉచిత శస్త్రచికిత్స. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు. కోరుట్ల రైతుల సమస్యలను పరిష్కరించండి. శాసనసభ సమావేశాల్లో 0 అవర్లో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఎంఐఎం ఆధ్వర్యంలో కరీంనగర్లో ఇఫ్తార్ విందు. హాజరైన నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు దర్శించుకున్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, రంగు బాలలక్ష్మి కొండగట్టు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ ఈవో అర్చకులు బీసీ కమిషన్ చైర్మన్ వారి కుటుంబ సభ్యులకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్టీఓ మధుసూదన్, బీసీ సంక్షేమ అధికారి సునీత, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెట్పల్లిలో ఇఫ్తార్ విందులో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మైనార్టీలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ మతాలకు అతీతంగా సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలని, ప్రేమతత్వంతో కలిసిమెలిసిగా ఉంటూ అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన కోరారు. కోరుట్ల నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గళం విప్పారు. శాసనసభ సమావేశాల్లో 0 అవర్లో కోరుట్ల నియోజకవర్గం సమస్యలు ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సభలో లేవనెత్తారు. మా కోరుట్ల నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీ ఉందని, గతంలో ప్రభుత్వం, తదనంతరం ప్రైవేట్ పరం అయ్యిందన్నారు. కేసీఆర్ 2014-15లో ఒక సహకార సంఘం ఏర్పాటు చేసి షుగర్ ఫ్యాక్టరీపై అధికారం రైతులకే ఇద్దామని ఆలోచన చేశారన్నారు. ఈ ప్రభుత్వం కమిటీ వేస్తామన్నారు. గతంలో దివంగత ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములుని, కానీ ప్రస్తుతం నన్ను ఎమ్మెల్యేగా ఈ కమిటీలో చేర్చలేదన్నారు. మా తండ్రి విద్యాసాగర్ రావు కూడా చెరుకు రైతుల పక్షాన నిరాహార దీక్ష చేశారన్నారు. భవిష్యత్తులో రైతాంగానికి ఇబ్బందులు లేకుండా మా నియోజకవర్గంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీని తెరపించాలని కోరారు. అక్కడ చెరుకు రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి కమిటీలో ఎమ్మెల్యే నాకు స్థానం కల్పించాలన్నారు. భవిష్యత్తులో రైతాంగ ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని పరిశ్రమల శాఖ మంత్రి త్వరగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్ కోరారు. అధ్యక్ష 2 నిమిషాలు అధ్యక్ష. ఇంతకుముందు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడినారు అధ్యక్ష. అదే విషయం గురించి అధ్యక్ష. నిజాం షుగర్ ఫ్యాక్టరీ నా కాన్స్టిట్యున్సీలో కూడా ఉంది అధ్యక్ష. షుగర్ ఫ్యాక్టరీ గురించి ఇప్పుడు ఇక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మీ నుంచి చిన్న వినోవం అధ్యక్ష. అధ్యక్ష అక్కడ షుగర్ ఫ్యాక్టరీలో అంతకుముందు ఒకసారి ప్రభుత్వం ఉండింది, ఆ తర్వాత ప్రైవేట్ అయ్యింది అధ్యక్ష. కేసీఆర్ గారు 2014-15లో ఏం చేశారంటే అధ్యక్ష, దాన్ని సహకార సంఘంగా ఏర్పడి దాని మీద ఆధిపత్యం రైతులకే ఇద్దాము అన్న ఒక డిస్కషన్ కాదు, నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఇప్పుడు మీ ద్వారా వారిని కోరేది ఏంటంటే అధ్యక్ష, కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. నేడు ఏబీవీపీ కార్యకర్తలు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లకు వినతి పత్రం అందజేశారు. ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి మల్యాల రాకేష్, కన్వీనర్ అజయ్ మాట్లాడుతూ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల రావటం విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని, దానికి సహకరించిన అధికారులను అభినందించారు. కానీ ఇంజనీరింగ్ కళాశాలలో రాజకీయ ప్రలోభాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్కు తరలించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. రంజాన్ కోసం చింతకుంట ఈద్గా వద్ద ఎంఐఎం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. కరీంనగర్ జిల్లా కోతపల్లి మండలం చింతకుంట ఈద్గా వద్ద ఎంఐఎం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షులు గులాం అహ్మద్ హుస్సేన్ ఎంఐఎం పార్టీకి చెందిన పలువురు మాజీ కార్పొరేటర్లతో కలిసి పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఈద్ నమాజ్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈద్ ఉల్ ఫితర్
రంజాన్ నమాజ్ ఆచరించేందుకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు తరలి రానున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా చేస్తున్న ఏర్పాట్లు వసతులు అందరికీ సౌకర్యవంతంగా ఉండాలని గులాం అహ్మద్ హుస్సేన్ మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల అధికారులు నమాజ్ ఆచరించేందుకు వచ్చే వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని, షామియానాలతో పాటు త్రాగినీటి సౌకర్యం కల్పించాలన్నారు. కిబ్లా వైపు ముఖద్వారం ఉండేటట్లు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బర్కత్ అలీ, మాజీ కార్పొరేటర్ అఖిల్ ఫెరోజ్, నాయకులు అబ్దుల్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం ఆధ్వర్యంలో కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ హాజరయ్యారు. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని, గంగా జమున తేహాజీబుకు ప్రతిరూపంగా మారుతాయని నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అన్నారు. ఎంఐఎం అధినేత బారిస్టర్ అసాదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కాశ్మీర్ గడ్డలు నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, ఎంఐఎం నగర అధ్యక్షులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, ఎంఐఎం మాజీ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ఉపవాస దీక్షలు పాటించే ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఏర్పాటు చేసి రోజాను విరమింపజేశారు. ఈ సందర్భంగా మాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ ఇఫ్తార్ విందులో స్నేహ బంధాన్ని పెంపొందిస్తాయని, హిందూ ముస్లిం ఐక్యతకు మారుపేరుగా నిలుస్తాయన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో అల్లాహ్ మెప్పు కోసం నెల రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు పాటించి నెల రోజులు ఖురాన్ పారాయణం, తారావీహ్ నమాజ్ క్రమం తప్పకుండా ఆచరించి పుణ్య ఫలాలు పొందడం గొప్ప ధార్మిక సంకల్పమని కొనియాడారు. మనిషి జీవితంలో సంపదన, డబ్బు కంటే ఆధ్యాత్మిక చింతనే ముఖ్యమన్నారు. ఏడాదిలో 11 నెలలు తమ కోసం ఒక నెల రంజాన్ మాసం మొత్తం అల్లాహ్ కోసం కేటాయించి చిన్న తప్పు చేయకుండా చెడుకు దూరంగా ఉండి పవిత్రమైన ఉపవాస దీక్షలు పాటించడం అంటే ఏకేశ్వరుడైన అల్లాహ్ కరుణ కటాక్షములు పొందడమేనన్నారు. అనంతరం ఇఫ్తార్ విందుకు హాజరైన ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ కు పూలమాలలు, షాల్వాతో ఇస్లామీయ సాంప్రదాయబద్ధంగా ఎంఐఎం నాయకులు ఆత్మీయ సన్మానం చేశారు. ఈ దవేదా ఇఫ్తార్ విందుకు ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 4000 మందికి పైగా ముస్లింలు హాజరయ్యారు. నిత్యసాయి డాక్టర్ హేమా రఘు మానవత్వాన్ని చాటుకున్నారు. 14 సంవత్సరాల చిన్నారికి అవ్ని హాస్పిటల్లో ఉచిత ఆపరేషన్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని మేడిపల్లి పడమర గ్రామానికి చెందిన బండ్ర రాధ ధర్మరాజు దంపతుల కూతురు భవ్యశ్రీ 14 సంవత్సరాల పాపకు ఛాతీలో కణితి ఏర్పడటంతో గత కొంతకాలంగా చాలా ఇబ్బంది పడటంతో పాప తల్లిదండ్రులు హాస్పిటల్లో చూపించగా చేతిలో కణితి పెరుగుతుందని, ఆపరేషన్ చేయాలని, ఆపరేషన్ చేయించడానికి 50 నుండి 80 వేల రూపాయల వరకు అవుతుందని చెప్పగా వారి దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో పాప పరిస్థితి ఏమవుతుందని అయోమయంలో పడ్డారు. ఆ చిన్నారి బాధపడుతూ బాధను చూస్తూ ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్న దంపతులకు విషయం తెలుసుకున్న నిత్యసాయి డాక్టర్లు హేమ, రఘు స్పందించి చిన్నారికి ఏమీ కాదు అని, మేము మా హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేస్తామని చెప్పి మానవత్వాన్ని చాటుకున్నారు. చెప్పినట్టుగానే ఈ రోజు వారి అవ్ని హాస్పిటల్ హైదరాబాద్లో ఉచితంగా ఆపరేషన్ జరిపి ఆ పేద కుటుంబానికి అండగా నిలిచారు. అంత మంచి మనసు ఉన్న డాక్టర్ రఘు, హేమ దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న మెట్పల్లి పరిసర ప్రాంత ప్రజలు డాక్టర్ రఘు, హేమని అభినందించారు. పేరు భవ్యశ్రీ. తను యాక్చువల్గా మెట్పల్లిలో తనకి బ్రెస్ట్ ఫైబ్రాయిడ్నోమా అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పి మెట్పల్లికి తెలిసిన వాళ్ళ త్రూ మాకు అప్రోచ్ అయ్యారు. వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ చూసిన తర్వాత తనకి ఫైబ్రాయిడ్నోమా, బ్రెస్ట్ సైజ్ చాలా పెద్దగా ఉంది, సర్జరీ అవసరం పడుతుందని చెప్పి నిన్నే తనకి సర్జరీ అయ్యింది. పేషెంట్ కండిషన్ ఇప్పుడు బాగానే ఉంది. ఎట్లా ఉంది భవ్య నీకు సర్జరీ? ఇప్పుడు అంత పెయిన్ ఏం లేవు కదా? హ్యాపీనా ఇప్పుడు? ట్రీట్మెంట్ ఎట్లా ఉంది? బాగా చేసా? భవ్యకి నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీ సర్జరీ చేశాము. ఎవరికైనా కానీ ఫైనాన్షియల్గా కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఉన్నా కానీ ఫ్రీ సర్జరీస్ అట్లా ఏమన్నా అవసరం ఉంటే నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఫ్రీ సర్జరీస్ చేయడానికి ఎప్పుడు కానీ డాక్టర్ రఘు కానీ లేదా నేను కానీ ఇద్దరము రెడీగా ఉంటాము. ఎవరన్నా కావాలంటే మమ్మల్ని అప్రోచ్ కావచ్చు ఫ్రీ సర్జరీస్ కావాలి అన్నప్పుడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఘాట్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొండగట్టు ఘాట్ రోడ్డు దిగుతున్నప్పుడు వాహనం పైకి ఎక్కిన ఇద్దరు ప్రమాదవశాత్తు కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ నుంచి టాటా ఎస్ ట్రాలీ వాహనంలో కొండగట్టు అంచనా దర్శనానికి భక్తులు వచ్చారు. మొక్కులు చెల్లించుకుని తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డు దిగే సమయంలో ప్రమాదం జరిగింది.
వారధి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పీఎఫ్, ఈఎస్ఐ సకాలంలో చెల్లించాలని సొసైటీ చైర్పర్సన్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి అన్నారు. కరీంనగర్ వారధి సొసైటీ 10వ వార్షిక సర్వసభ్య సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జరిగింది. సొసైటీ చైర్పర్సన్ కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేల సత్పతి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వారధి సొసైటీ 2015లో ప్రారంభమైందని అన్నారు. ఇప్పటి వరకు 85,129 మంది ఉపాధి ఉచిత శిక్షణ కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపారు. వారధి సొసైటీ 6 జిల్లాల పరిధిలో సేవలు అందిస్తుందని అన్నారు. సొసైటీలో ఉన్న ఉద్యోగులందరికీ సకాలంలో ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ చెల్లించాలని సూచించారు. 2,997 మంది ఈ సంస్థ ద్వారా ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఈ ఏడాది 186 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రజల అవసరాల కోసం వారధి చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా వారధి సొసైటీ మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు సంస్థ వార్షిక ఆదాయ వ్యయాలను సభ్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వెంకటేశ్వర్లు, డిఆర్డీఓ శ్రీధర్, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్, వారధి సొసైటీ మెంబర్ సెక్రటరీ ఆంజనేయులు, సంస్థ సభ్యులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం మాఫియాను అరికట్టి రాష్ట్ర ఖజానాను కాపాడాలని అసెంబ్లీ సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం పక్కదారి పడుతుందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. 12వ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం బ్లాక్ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయన్నారు. బ్లాక్ మార్కెట్లకు తరలించే మాఫియాను అరికట్టి ప్రభుత్వం ఖజానాను గండిపడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అసెంబ్లీలో కోరారు. మాకు ఒక ఉగాది పండగ అంటే అందరూ పండగ చేసుకుంటారు అధ్యక్ష, స్మగ్లర్స్ మాఫియా అంతా. ఎందుకంటే ఒక నిమిషం అధ్యక్ష, రూపాయికి కొన్న కిలో బియ్యాన్ని అక్కడనే షాప్లో 15 రూపాయలకు అమ్మేస్తున్నారు. 15 రూపాయలు మళ్ళీ 30 రూపాయలకు కొంటున్నారు. ఒక్క నిమిషం అధ్యక్ష, ఇది రాష్ట్రానికి బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ ఈ 30 తారీఖు నుంచి సన్న బియ్యం అంటే మళ్ళీ మేము రూపాయి బియ్యం 40 రూపాయలకు అమ్ముకోవచ్చని మళ్ళా స్మగ్లర్లు కలలు కంటున్నారు అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం అనర్హులకు రేషన్ కార్డ్స్ ఇవ్వడం వల్ల ఈ సమస్య వచ్చింది అధ్యక్ష. వేలాది కోట్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది. ఆకలైనోడికి బియ్యం ఇవ్వండి తప్ప అమ్ముకుంటోడికి బియ్యం వేయండి అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి చెప్తున్నా. మళ్ళా ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తున్న అధ్యక్ష. ఇప్పుడు రూపాయికి కొని మళ్ళీ 40 రూపాయలకు అమ్ముతారు. సెర్ఫ్ సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ అన్నారు. గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సెర్ఫ్ కార్యక్రమాలపై సెర్ఫ్ సీఈఓ డి దివ్యతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి మాట్లాడుతూ యాసంగి మార్కెటింగ్ సీజన్లో సెర్ఫ్ ద్వారా ఏర్పాటు చేయబోయే ఐకేపీ కొనుగోలు కేంద్రాల సంఖ్య గణనీయంగా పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. ప్రస్తుతం 33% ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈ సీజన్ నుంచి 50% పెంచేలా ప్రతిపాదనలు తయారు చేయాలని అన్నారు. జిల్లాలో ఇతర శాఖల ద్వారా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు చేయలేని పక్షంలో ఆ కేంద్రాలను ఐకేపీలకు బదిలీ చేయాలని, అదనపు వరి ధాన్యం దిగుబడి నేపథ్యంలో నూతన కేంద్రాల ఏర్పాటు సైతం స్వశక్తి మహిళా సంఘాలచే ప్రారంభించాలని కలెక్టర్లకు తెలిపారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాలను అవసరమైన తేమ శాతం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, వేయింగ్ యంత్రాలు, ఇతర సామాగ్రి అందించాలని కోరారు. నూతనంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన శిక్షణ అందించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసినందుకు పౌర సరఫరాల శాఖ నుంచి రావాల్సిన కమిషన్ మహిళా సంఘాలకు అందడం లేదని, దీనిపై జిల్లా స్థాయిలో కలెక్టర్లు సమీక్ష నిర్వహించి పెండింగ్ కమిషన్లు చెల్లింపులు పూర్తయ్యేలా చూడాలని, గన్ని బ్యాగుల ప్రక్రియ చేపట్టాలని అన్నారు. స్వశక్తి మహిళా సంఘాలచే రైస్ మిల్లుల ఏర్పాటు ప్రణాళికలు తయారు చేయాలని అన్నారు. పౌర సరఫరాల శాఖ సెర్ఫ్ సమన్వయంతో భారత ఆహార సంస్థకు బియ్యం సరఫరా చేసే దిశగా కార్యాచరణ తయారు చేసి పౌర సరఫరాల శాఖ సెర్ఫ్ సమన్వయంతో భారత ఆహార సంస్థకు బియ్యం సరఫరా చేసే దిశగా కార్యాచరణ తయారు చేసుకోవాలని అన్నారు. జిల్లాలోని వివిధ సమయాలలో నిర్వహించిన తనిఖీలలో అవకతవకలు గమనించి లైసెన్సులు రద్దు చేసి పెట్రోల్ బంకులకు మహిళా సంఘాలకు కేటాయించాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ రెవెన్యూ వి విక్టర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, ఎల్డీఎం రవికాంత్, జిల్లా సహకార అధికారి రామ్మోహన్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ రాజేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమం జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగుల పీఎఫ్ ఈఎస్ఐ సకాలంలో చెల్లించాలి. కరీంనగర్ వారధి సొసైటీ 10వ వార్షిక సర్వసభ్య సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి. మానవత్వాన్ని చాటుకున్న నిత్యసాయి డాక్టర్ హేమా రఘు 14 సంవత్సరాల చిన్నారికి అవ్ని ఆసుపత్రిలో ఉచిత శస్త్రచికిత్స. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ సభ్యులు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు. కోరుట్ల రైతుల సమస్యలను పరిష్కరించండి. శాసనసభ సమావేశాల్లో 0 అవర్లో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. ఎంఐఎం ఆధ్వర్యంలో కరీంనగర్లో ఇఫ్తార్ విందు. హాజరైన నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనండి మీ జీటీపీఎన్ న్యూస్.